నా చిన్న కృష్ణుడినైతే చూసేయండి. నా చిట్టమ్మ. చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో. యాక్చువల్లీ ఈ ఇయర్ అయితే రాధమ్మలా అయితే రెడీ చేద్దాం అనుకున్నాను. బట్ రామన్నారు 2 టైమ్స్ కృష్ణుడిలా రెడీ చేసావు కదా! ఈ ఇయర్ గూడా అలాగే చేసేయి 3 టైమ్స్ అయిపోద్ది అని అన్నారు. అందుకే ఈ ఇయర్ గూడా కృష్ణుడిలా అయితే రెడీ చేసేసాను. రెడీ అయ్యాక మా ఏరియాలో ఉన్న కృష్ణుడి గుడికైతే వెళ్ళాము. ఇక్కడ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి చాలా బాగా జరుపుతారు మా గొల్లలందరూ కలిపి. కృష్ణుడికి ఊరేగింపిస్తారు, భోజనాలు పెడతారు, ఉట్టి కొడతారు. చాలా చాలా బాగుంటది. ఇంకే ఫెస్టివల్ అయినా సరే కంపల్సరీ మేము శివయ్య దర్శనంకి అయితే వెళ్తాం. శివయ్య దర్శనం చేసేసుకొని, మా ముక్కిట్లో ఉన్న కృష్ణుడి దర్శనం చేసేసుకొని, మా గౌరీకైతే అరటిపళ్ళయితే తినిపిచ్చేసాము. నేనెప్పుడు శివయ్య గుడికి వెళ్ళినా కంపల్సరీ గోలీ సోడా అయితే తాగుతాను. నాకు గోలీ సోడా అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే చేయండి. శివయ్య దర్శనం చేసేసుకున్నాక మా దగ్గరలో ఉన్న చిన్న ఇస్కాన్ టెంపుల్‌కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ మా తిరుపతిలో పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఉంది. బట్ ఈరోజు అస్సలు ఖాళీ ఉండదు. అందుకే అక్కడికి పోలేదు. నైట్ టైమ్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఈరోజు మేము వెళ్ళిన ప్రతి దగ్గర గూడా కృష్ణుడిని చాలా అలంకరించారు. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ కృష్ణుడి దయ వల్ల దర్శనం గూడా అంతే బాగా జరిగింది. ఇంక దర్శనం అయ్యి ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు మా ఏరియాలో కోలాటం అయితే చేస్తున్నారు ఆడోళ్ళందరూ కలిపి. వాళ్ళందరూ నా చిన్న కృష్ణయ్యనైతే మధ్యలో నించోబెట్టి కోలాటం అయితే చేశారు. నా చిట్టమ్మ ఫోటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.